మీ నామినీ ఎవరు? మీ ఆస్తికి నామినేషన్ పెట్టారా? మీ బ్యాంక్ అకౌంట్కి, మీ గోల్డ్కి, స్థిర చరాస్తులకి నామినేషన్ పెట్టారా? నామినీ ఎవరు? ఆలోచించారా అసలు? నామినేషన్ పెట్టారా? పెట్టకపోతే వెంటనే పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు కనుక నామినీని సెట్ చేయకపోతే ఎవరి కోసమైతే మీరు ఇవన్నీ చేస్తున్నారో, ఎవరికైతే ఇవన్నీ వెళ్ళాలనుకుంటారో, మీరు లేనప్పుడు మీ యాబ్సెన్స్లో వాళ్ళకి అది వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. మన లీగల్ సిస్టమ్ అలాంటిది. ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఒకరి ఆస్తి ఇవ్వడం జరగదు. ఆస్తి కానీ ఎనీ ఫైనాన్షియల్ థింగ్ ఇవ్వడం జరగదు. కాబట్టి నామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది పెట్టుకోండి. కొత్తగా ఒక రూల్ వచ్చింది ఆర్బీఐది, తెలుసా? ఇదివరకు ఒకళ్ళనే నామినీగా పెట్టచ్చు దేనికైనా సరే, మీ ఆస్తులకి, స్థిర చరాస్తులకి. ఇప్పుడు మోర్ దాన్ 1 పెట్టచ్చు నామినీలు, తెలుసా? ఒకళ్ళకి 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే వాళ్ళందరినీ నామినేట్ చేసి ఎవరికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేది కూడా చక్కగా రాయొచ్చు. మీ లాయర్ని కన్సల్ట్ చేయండి, నామినేషన్ పెట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.